హాయ్ వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్వివిఎస్ ప్రసాద్, మెడికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు. మరి ఈ రోజు కీమోథెరపీకి సంబంధించి తెలుసుకుందాం. కీమోథెరపీ అంటే ఏంటి, కీమోథెరపీకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు అవసరం, కీమోథెరపీ ఎవరికి చేస్తారు, వీటి గురించి తెలుసుకుందాం. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. డాక్టర్ గారు, వాట్ ఈజ్ కీమోథెరపీ? క్యాన్సర్లో మనకి ట్రీట్మెంట్కి ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి: సర్జరీ, రేడియేషను, కీమోథెరపీ. సో సర్జరీ అంటే ఆపరేషన్ చేసి క్యాన్సర్ ఒక గడ్డ రూపంలో ఉంటే దాన్ని ఆపరేషన్ చేసి తీసేయడం. ఈ రేడియేషన్ అంటే ఆపరేషన్ చేయలేనిది గడ్డ కింద అక్కడ ఉంటే దాన్ని తగ్గించడానికి వాడేది ఎక్స్రే ట్రీట్మెంట్ని రేడియేషన్ అంటారు. మూడోది కీమోథెరపీ. ఈ కీమోథెరపీలో ఏంటంటే మందులు ద్వారా క్యాన్సర్ని మనం నయం చేయడానికి ప్రయత్నం. సో దీంట్లో మందులు ట్యాబ్లెట్ రూపంలో ఉండొచ్చు, ఇంజెక్షన్ రూపంలో ఉండొచ్చు. అది మనం పేషెంట్కి ఇవ్వడం ద్వారా ఆ క్యాన్సర్ని తగ్గించడం కానీ దాన్ని ఎక్కడున్నది అక్కడ ఆపడం కానీ చేసేదాన్ని కీమోథెరపీ అంటారు. డాక్టర్ గారు, యూజువల్గా ఈ కీమోథెరపీ ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? రైట్, కీమోథెరపీ అనేది అన్ని స్టేజెస్లోనూ అవసరం పడవచ్చు. ఆ యొక్క క్యాన్సర్ని బట్టి టైప్. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక 60 రకాలు ఉంటాయి. అది లుకీమియా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్, అది మొత్తం కీమోథెరపీతోటే ట్రీట్మెంట్ అంతా ఉంటుంది. వేరేస్ బ్రెస్ట్ క్యాన్సర్ అని ఉందనుకోండి, దాంట్లో కీమోథెరపీ అవసరం ఉంటుంది, రేడియేషన్, సర్జరీ అన్నీ అవసరం ఉంటాయి. తర్వాత స్టేజ్ని బట్టి ఒక్కొక్కసారి బాగా ఎర్లీ స్టేజ్ అనుకోండి, స్టేజ్ 1 అంటాము, పెద్దవాళ్ళు, వయస్సు ఎక్కువగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి కీమోథెరపీ అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే కీమోథెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయని కొంతవరకు మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తాము. బట్ స్టేజ్ అని కాకుండా స్టేజ్ 1 ఏంటి, స్టేజ్ 2, స్టేజ్ 3 అన్ని స్టేజెస్లోనూ కీమోథెరపీ అవసరం ఉంటుంది. హౌ డస్ ఇట్ వర్క్ డాక్టర్ గారు? కీమోథెరపీ మనము ట్యాబ్లెట్ రూపంలో ఇచ్చినా, ఇంజెక్షన్ రూపంలో ఇచ్చినా, అది శరీరంలోకి అబ్జార్బ్ అయిన తర్వాత కణంలోకి ప్రవేశించి కణంలో మన సెల్లో డిఎన్ఏ అని మల్టిప్లికేషన్కి పనిచేసే క్రోమోజోమల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిల్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఆ మల్టిప్లికేషన్ ఆపేస్తుంది. ఆపేసినందువల్ల ఈ సెల్లు వయస్సు పెరిగి ఆటోమేటిక్గా చనిపోవచ్చు. ఒక్కొక్కసారి కీమోథెరపీ డైరెక్ట్గా ఆ కణంలోకి వెళ్ళి ఆ లోపల ఉన్న సబ్స్టెన్స్ని నిర్విఘ్నం చేసేసి దాన్ని సెల్ చనిపోయేలాగా చేస్తుంది. సో ఎసెన్షియల్గా ఆ సెల్స్ని చంపేయడం ద్వారా కీమోథెరపీ ఎక్కువగా పనిచేస్తుంది. డాక్టర్ గారు, ఈ కీమోథెరపీ చేయించుకోవాలంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? లేదు, కీమోథెరపీకి ఏజ్ లిమిట్ ఏమీ లేదు. చంటి పిల్లల దగ్గర నుంచి, అంటే ఈ క్యాన్సర్లు అనేవి దురదృష్టవశాత్తు చిన్న చిన్న పిల్లల్లో, అప్పుడే పుట్టిన నెల 2 నెలల పిల్లల్లోనూ చూస్తాము, 80-90 ఏళ్ళు వచ్చిన వృద్ధుల్లోనూ చూస్తాం. సో అందరిలోనూ కూడా అవసరాన్ని బట్టి కీమోథెరపీ ఇవ్వచ్చు. ఈ కీమోథెరపీ చేయించుకోవడం వల్ల ఎంతవరకు దీన్ని నయం చేయొచ్చు అంటారు, క్యాన్సర్ని నివారించవచ్చు అంటారు? రైట్, కీమోథెరపీ నేను ఇందాక చెప్పినట్టుగా 3 భాగాల్లో ఒక భాగం దాని రోల్ అది నిర్వర్తిస్తుంది. ఇప్పుడు ఇందాక మళ్ళీ చెప్పినట్టుగానే లుకీమియా, తర్వాత లింఫోమా అని కొన్ని హెమటలాజికల్ క్యాన్సర్స్ అంటారు. వాటిల్లో మొత్తం క్యూర్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉదాహరణ కూడా ఇందాక చెప్పాను. బ్రెస్ట్ క్యాన్సర్లో మనం సర్జరీ బాగా చేసి, రేడియేషన్ కరెక్ట్గా ఇచ్చి, కీమోథెరపీ ఇస్తే అది కూడా క్యూర్. సో బేసిక్గా క్యాన్సర్స్ని క్యూరబుల్ స్టేజ్లో ఉన్న వాటిని, క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్న వాటికి కీమోథెరపీ క్యూర్ చేస్తుంది. మిగతా వాటిల్లో కొన్ని డిసీజెస్లో కంట్రోల్ ఒక ఫ్యూ ఇయర్స్, 5 ఇయర్స్ అవ్వచ్చు, 10 ఇయర్స్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు, ఆ క్యాన్సర్ని బట్టి అది కంట్రోల్ చేయడానికి పనికొస్తుంది. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కీమోథెరపీ డాక్టర్ గారు? రైట్, ఇప్పుడు కీమోథెరపీ ప్రాసెస్ అంటే పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ గారు చూసిన తర్వాత వాళ్ళు పలానా కీమోథెరపీ షెడ్యూల్, ఈ రకంగా ఈ మందులు ఇన్ని రోజులకు ఒకసారి, ఇన్ని అవర్స్లో ట్రీట్మెంటు, అది ఇంజెక్షన్ ద్వారా, ట్యాబ్లెట్ ద్వారా డాక్టర్ గారు ఫస్ట్ డిసైడ్ చేస్తారు. చేసిన తర్వాత షెడ్యూలింగ్ అంటారు. రాసిన తర్వాత ఇది సిస్టర్స్ దగ్గరికి, నర్సుల దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు అది చూసిన తర్వాత ఈ మందుల్ని తెప్పించడానికి ఫార్మసీకి పంపిస్తారు. ఆ ఫార్మసీ నుంచి మందులు వచ్చిన తర్వాత అవి కరెక్ట్ డోసెస్లో వచ్చినాయా లేదా, ఎలాగా ప్రిపరేషన్ అది సరిగా ఉందా లేదా, సరైన రెఫ్రిజిరేటర్ టెంపరేచర్లో పెట్టారా లేదా, ఇవన్నీ చూసి దాన్ని ఈ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన మెథడ్లో ఈ ఫార్మసిస్ట్ అంటారు, వాళ్ళు దాన్ని ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ అంటే అందులో సెలైన్ కలపచ్చు, డిస్టిల్ వాటర్ కలపచ్చు, వాటిని తయారు చేస్తారు. ఎక్కించడానికి, పేషెంట్కి ఇంజెక్ట్ చేయడానికి రెడీగా అయ్యేలాగా
ఫార్మసీ వాళ్ళు చేస్తారు. ఫార్మసీ వాళ్ళు చేసిన తర్వాత దాన్ని నర్సెస్ కరెక్ట్గానే మిక్స్ చేశారా లేదా, ఈ డాక్టర్ గారు రాసిన దాని ప్రకారంగా ఉందా లేదా అని చెక్ చేసుకుని పేషెంట్కి ఇవ్వాలి. ఇవ్వడానికి ముఖ్యంగా కీమోథెరపీలో కావాల్సింది ఏంటంటే ఐవీ లైన్ కరెక్ట్గా పెట్టాలి. కొన్ని మందులు ఆ ఐవీ లైన్ నుంచి దాటి బయట చర్మంలో కనుక వస్తే అది ఒక యాసిడ్ లాగా పనిచేసి చర్మాన్ని తినేయడం, అల్సర్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ నర్సెస్ని స్పెషల్గా ట్రైన్ చేయాలి. ఇప్పుడు మా అపోలో హాస్పిటల్లో ఉందంటే సపరేట్గా కీమోథెరపీ డే కేర్ యూనిట్ అంటారు. అక్కడ వీళ్ళు స్పెషల్గా ఈ నర్సెస్ అంతా ట్రైన్ అప్ అయి ఉంటారు, ఫార్మసీ వాళ్ళు ట్రైన్ అప్ అయి ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈ మిక్స్ చేయడానికి మందులకి ఒక లామినార్ ఎయిర్ ఫ్లో సిస్టమ్ అని ఉంటుంది. అంటే ఏంటి, ఆ గాలి ఒక పర్టికులర్ పద్ధతిలో వెళ్తూ ఉండడం వల్ల బయట పొల్యూటెడ్ ఎయిర్ లోపలికి రాదు, ఇక్కడ నుంచి ఈ మందులు కూడా కలిపేటప్పుడు బయటికి స్ప్రెడ్ అయ్యి మిగతా వాళ్ళ మీద చిందలు పడడం అలాంటివి ఏం జరగకుండా ఆ ఎయిర్ ఫ్లో సిస్టమ్ దట్ ఈజ్ ఆల్సో ఏ స్టాండర్డ్ మెథడ్ అనమాట, అవన్నీ చేస్తారు. సో ఈ పేషెంట్ కనుక మా డే కేర్ యూనిట్లోకి వచ్చినప్పుడైతే చాలా స్మూత్గా ఆడుతూ పాడుతున్నట్టుగా అయిపోతుంది. బట్ ఇదంతా బికాజ్ ఇట్ ఈస్ ఫుల్లీ ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నందువల్ల బాగా చేయొచ్చు. డాక్టర్ గారు, కీమోథెరపీ చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారు? చేయించుకునే ముందు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? చేయించుకునే ముందు అనేది ఓకే, డాక్టర్ గారు చెప్తారు పలానా పద్ధతిలో, అంటే అన్నం తిని రావాలా, ఖాళీ కడుపు మీద రావాలా, ఇలాంటివి జనరల్గా అడుగుతారు. బట్ మోస్ట్ కీమోథెరపీస్ అన్నీ కూడా ఏదైనా ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా ఇవ్వచ్చును. కీమోథెరపీ వెళుతూ ఉండగా కూడా ఆహారం తీసుకోవడం లాంటివి చేయవచ్చు. అయితే ఈ తర్వాత అసలు కథ మొదలయ్యేదంతా కూడా కీమోథెరపీ ఇచ్చిన తర్వాతే. ఏమిటి అంటే ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే 2-3 రోజులు బాగా వికారము, వాంతికి వచ్చినట్టుగా అనిపించడము, సో ఆహారం సరిగా తీసుకోలేకపోవడము పడుతుంది. కాబట్టి అది తగ్గించడానికి, వామిటింగ్ సెన్సేషన్ తగ్గడానికి ఆహారం ఏ రకమైంది, మామూలు ఆహారం తీసుకోలేరు కాబట్టి ఏ రకంగా సప్లిమెంట్ చేయాలి, ఒక పాలని, లిక్విడ్ డయట్ అని అలాంటివన్నా సప్లిమెంట్స్ సజెస్ట్ చేయడం. అది నెక్స్ట్ ఒక 3-4 రోజులు దాటిన తర్వాత సెకండ్ వీక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ క్యాన్సర్ సెల్స్నే కాకుండా కీమోథెరపీ అనేది మామూలుగా నార్మల్ హెల్దీ సెల్స్ మీద కూడా పనిచేస్తుంది. అందువల్ల ఎప్పుడైతే హెల్దీ సెల్స్ మీద, నార్మల్ సెల్స్ మీద పనిచేస్తుందో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఏమిటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ ముఖ్యంగా, వాటి మీద కీమోథెరపీ ఎఫెక్ట్ పడితే అది బాగా తగ్గిపోతాయి నంబర్. మామూలుగా 4,000 నుంచి 11,000 దాకా వైట్ బ్లడ్ సెల్స్ ఉన్న వాళ్ళకి 2,000, 1,500, 500 అలా దిగిపోతుంది ఈ కీమోథెరపీ ఎఫెక్ట్ వల్ల. అప్పుడు వాళ్ళకి బాడీలో రెసిస్టెన్స్ తగ్గిపోయి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో డాక్టర్స్ సజెస్ట్ చేస్తాము ఈ పలానా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం మనమని. సో ఆ టెస్ట్ చేయించుకున్న దాన్ని బట్టి వచ్చిన రిజల్ట్ని బట్టి తీసుకోవాల్సిన ఎడిషనల్ జాగ్రత్తలు వాళ్ళకి చెప్తాము. ఒక్కొక్కసారి కొన్ని ఇంజెక్షన్స్, ఆ బ్లడ్ కౌంట్స్ అవి ఇంప్రూవ్ కావడానికి ఇంజెక్షన్స్, స్పెషల్ ఇంజెక్షన్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం, అవి కూడా చేస్తామన్నమాట. సో ఇది కాకుండా ఈ జుట్టు రాలడం అనేది కూడా ఉంటుంది. సో దానికి ఆడవాళ్ళైతే వాళ్ళకి అదే ఒక అపియరెన్స్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా విగ్ సజెస్ట్ చేయడం కానీ, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళకి మెథడ్స్, స్కార్ఫ్ అలాంటివి చెప్పడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఇది బికాజ్ ఇట్ ఈస్ ఏ టెంపరీ. మోస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా కీమోథెరపీ తర్వాత వచ్చేవి టెంపరీ. 3వ వారంలో జనరల్గా రికవర్ అవుతారు. సో జనరల్గా మా కీమోథెరపీలు అన్నీ కూడా 3 వారాలకు ఒకసారి ఇస్తూ ఉంటాము. కొన్ని కేసెస్లో అది ఎక్కువ స్ట్రాంగ్గా ఇవ్వాల్సిన టైంలో 2 వారాలు కూడా ఇస్తూ ఉంటాము. షెడ్యూలింగ్ అంటారు దాన్నే. కొన్ని రోజు ఇచ్చేదా, వారానికి ఒకసారా, వారానికి 2 సార్లా, 2 వారాలకు ఒకసారా, వేరియస్ ట్యూమర్స్ని బట్టి వేరియస్ కీమోథెరపీ షెడ్యూల్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. డాక్టర్ గారు, వాట్ ఆర్ ద గోల్స్ ఆఫ్ కీమోథెరపీ? రైట్, ఒకటి ఏదన్నా క్యాన్సర్ని క్యూర్ చేయడం అనేది మెయిన్ ఉద్దేశంగా ఉంటుంది. క్యూరబుల్ క్యాన్సర్స్ ఎస్పెషల్లీ, అంటే అది ఇందాక చెప్పినట్టుగా లుకీమియా, లింఫోమా, వాటిని క్యూరబుల్ క్యాన్సర్స్ అంటారు. అలాగే ఎర్లీ స్టేజ్లో ఉన్న సాలిడ్ ట్యూమర్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, వీటన్నిటినీ క్యూర్ చేయొచ్చు. కాబట్టి క్యూర్, ఆ సెల్స్ని, క్యాన్సర్ సెల్స్ని చంపేయడం ద్వారా క్యూర్. నెక్స్ట్, ఇప్పుడు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్కి ఎర్లీ స్టేజ్లోనే మనం ఆపరేషన్ చేసి తీసేస్తాం. వాళ్ళకి కీమోథెరపీ అంటే ఆ ఉమెన్ ఈజ్ అ నార్మల్ ఉమెన్ ఆఫ్టర్ సర్జరీ,
ఇంకేమీ ఉండదు లోపల. కానీ ఈ ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తామంటే ఆ క్యాన్సర్ మళ్ళీ రాకుండా. సో దట్ ఈస్ కాల్డ్ ప్రివెంటివ్ యాక్చువల్గా. సో దాన్ని అడ్జువెంట్ ట్రీట్మెంట్ అని కూడా అంటాము. సో దట్ ఈస్ వన్ గోల్. ఇందాక మీరు అడిగినట్టుగా అడ్వాన్స్డ్ స్టేజెస్లో వాళ్ళకి కీమోథెరపీ పనికొస్తుందా అని అడిగారు. అడ్వాన్స్డ్ స్టేజెస్లో వాళ్ళకి ఏంటి, క్యాన్సర్ని కంట్రోల్ చేసి వాళ్ళకుండే సిమ్టమ్స్, పెయిన్ కానీ ఇంకేదైనా బాధలు కానీ ఉపశమనం అయ్యేటట్టుగా ఒకటి. రెండోది కొంతవరకు లైఫ్ ప్రొలాంగేషన్. అది ఎన్నాళ్ళన్నా కావచ్చు, 6 months కావచ్చు, 1 year కావచ్చు, ఫ్యూ ఇయర్స్ కావచ్చు. మైలోమా అనే క్యాన్సర్ ఉంటుంది, దాన్ని అయితే 5-10 ఏళ్ళు కూడా వాళ్ళని మనం బ్రతికించవచ్చు. సో ఆ రకంగా పాలియేటివ్ ఎయిమ్ తోటి కూడా కీమోథెరపీ ఇవ్వచ్చు. పేషెంట్స్ సపోర్ట్ సిస్టమ్ గురించి చెప్పండి. పేషెంట్స్కి ఇప్పుడు ఆహార విషయాల్లో వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి, ఏమేమి ఆహారం తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గొంతులో మంట ఉంటుంది, కడుపులో మంట ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఏ ఆహారం తీసుకోవాలి. సో డైటీషియన్స్ వచ్చి ఆ సపోర్ట్ చేస్తారు. తర్వాత మా దగ్గర ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కూడా ఉంటారు. వీళ్ళకేంటి, పేషెంట్స్కి మానసికంగా వాళ్ళు చెప్పలేనటువంటి బాధ, అది క్యాన్సర్ వలన లేకపోతే ట్రీట్మెంట్ వలన, ఈ రెండింటిని ఎలా ఫేస్ చేయాలి అనేది మూడోది. నాలుగోది, ఇప్పుడు మా యూనిట్లో అయితే వాళ్ళకి ఆహ్లాదంగా ఉండడానికి ఒక టెలివిజన్ రౌండ్ ద క్లాక్, లేకపోతే వాళ్ళు ఏదైనా ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనము ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏదైనా తెచ్చుకుని వాళ్ళు చూడడానికి, బుక్స్ తెచ్చుకోవచ్చు. ఇలాంటివన్నీ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ చెప్పడం. దీస్ ఆర్ ఆల్ ది సపోర్ట్ ప్రోగ్రామ్స్ ఫర్ ఏ పేషెంట్. టైప్స్ ఆఫ్ కీమోథెరపీ డాక్టర్ గారు. రైట్, అది గుడ్ క్వశ్చన్. ఇప్పుడు కీమోథెరపీ అనేది మేము అన్నీ బంచ్ చేసి కీమోథెరపీ అని చెప్తాం. అది ట్యాబ్లెట్ ఫార్మ్లో ఉండొచ్చు, సిరప్ ఫార్మ్లో ఉండొచ్చు, ఇంజెక్షన్ ఫార్మ్లో ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా అది లోపల శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది చేసే పద్ధతి ఒకటే. సెల్ కణంలోకి వెళ్ళి ఆ కణాన్ని చంపేయడం, దాన్ని ఎదగకుండా చేయడం అనేది కీమోథెరపీ చేస్తుంది. అయితే ఇప్పుడు రీసెంట్ 10-20 ఏళ్ళుగా ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి అంటే టార్గెటెడ్ థెరపీ అని ఇస్తారు. ఈ మామూలుగా క్యాన్సర్కి కారణమైనటువంటి మ్యూటేషన్ అంటారు, లేదా జెనెటిక్ చేంజ్ కానీ ఆ కణంలో వచ్చే చేంజెస్ని, ఎంజైమాటిక్ చేంజ్ కానీ వస్తుంది. ఆ వచ్చిన దాన్ని కనుక మనం అటాక్ చేయగలిగితే డైరెక్ట్గా ఓన్లీ క్యాన్సర్ కణాన్ని మనం అటాక్ చేయొచ్చు, మామూలు కణాలకి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. దాన్ని టార్గెటెడ్ థెరపీ అంటారు. అవి కొన్ని డిసీజెస్కి, క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియా లాంటి డిసీజులకి కీమోథెరపీ తోటి ట్యాబ్లెట్స్ ద్వారా చేస్తాము. కొన్ని డిసీజెస్కి ఇంజెక్షన్స్ ద్వారా కూడా చేస్తాం. దాన్ని టార్గెటెడ్ థెరపీ అంటారు. ఇప్పుడు లేటెస్ట్గా ఇమ్యూనోథెరపీ అనేది ప్రతి వాళ్ళు మన గూగుల్లో చదువుకోవడం, ఈ చిన్నవాళ్ళు ఎస్పెషల్లీ వచ్చి మాకు ఇమ్యూనోథెరపీ ఇస్తారా అంటారు. ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగేది అది. ఇమ్యూనోథెరపీ అంటే క్యాన్సర్ కణం దగ్గర కనుక మనం చూస్తే మైక్రోస్కోప్లో చుట్టూరా లింఫోసైట్స్ అని మనకి మామూలుగా రోగనిరోధక శక్తిని ఇచ్చే సెల్స్ అక్కడ కనపడతాయి. వాటిల్ని ట్యూమర్ ఇన్ఫిల్ట్రేటింగ్ లింఫోసైట్స్ అని కూడా అంటారు. అలాంటివి కనుక కనపడితే వాళ్ళు ఆ క్యాన్సర్ని బాగా ఫైట్ చేయగలరని కనుక్కున్నారు. కాబట్టి ఈ ఇమ్యూన్ సిస్టమ్ని, ఆ ఇమ్యూనిటీ సెల్స్ని ఎక్కువగా అక్కడికి చేరి క్యాన్సర్ని అటాక్ చేసేలాగా వీళ్ళు చేయడానికి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయడమే కాదు, ఇప్పుడు చాలా మందులు కూడా వచ్చినాయి. సో ఇమ్యూనిటీ బూస్టర్, బేసికల్లీ ఇమ్యూనిటీ బూస్ట్ చేసి క్యాన్సర్కి ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి చాలా వీలవుతుంది. అనేక క్యాన్సర్లలో అనేక రకాలైన మందులు. దీంట్లో ఇంకొకటి మోనోక్లోనల్ యాంటీబాడీ అని చాలా పాపులర్. చాలా క్యాన్సర్స్లో, బ్రెస్ట్ క్యాన్సర్లో ట్రాస్టజుమాబ్ అని, లింఫోమాలో రిటుక్జిమాబ్ అని, ఇలాంటివి మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఒకప్పుడు చాలా కాస్ట్లీగా ఉండేవి, ఇప్పుడు అందుబాటులో కూడా వచ్చాయి, అందరికీ కాస్ట్ తగ్గి. అది కూడా ఒక రకంగా టార్గెటెడ్ అని చెప్పవచ్చు, ఒక రకంగా ఇమ్యూనిటీ అని కూడా చెప్పవచ్చు. అంటే కణం మీద ఉన్న సెల్ని రికగ్నైజ్ చేసి, ఆ ప్రోటీన్ లేయర్ని రికగ్నైజ్ చేసి యాంటీజెన్ని పట్టుకుని అదే సెల్ మీద యాక్ట్ చేస్తాయి అన్నమాట. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఇమ్యూనోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీస్. ఇన్ని రకాలుగా కీమోథెరపీ ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, ప్రివెన్షన్స్ విషయానికి వస్తే ప్రివెన్షన్స్ అవసరం అంటారా? తప్పకుండా. ప్రివెన్షన్ అనేది ఎప్పుడూ అవసరమే. ఒక్క సింపుల్ స్టేట్మెంటు మేము మా డాక్టర్లందరం ఇలా చెప్తూ ఉంటాం పబ్లిక్ ఫోరాలో. ఏమిటి అంటే వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్. చాలా సింపుల్. నాన్ వెజిటేరియన్స్లో నిజానికి చెప్పాలంటే క్యాన్సర్లు ఎక్కువగా చూస్తున్నాం, వెజిటేరియన్స్లో తక్కువ. ఎందుకు అంటే ఆ హ్యాబిట్ని బట్టి, ఆ ఫుడ్ సబ్స్టెన్స్ని బట్టి. నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ తక్కువ ఉంటుంది, వెజిటేరియన్స్లో అది ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఫ్యాట్, ఎక్కువ ఫైబర్ తక్కువగా తీసుకుంటే వాళ్ళకి కోలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒబిసిటీ, బాగా లావ్
ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్న వాళ్ళకి ఒబిసిటీ వస్తే బ్రెస్ట్ క్యాన్సరు, యూట్రైన్ క్యాన్సరు అవి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి కొంచెం ఒబిసిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళకి కూడా క్యాన్సర్లు తక్కువ వస్తాయి. నాలుగోది టొబాకో, అది లేనిదే అసలు ఏ టాపిక్ ఎప్పుడు కంప్లీట్ అవ్వదు. స్మోకింగ్ వల్ల రాని క్యాన్సర్ అంటూ లేదు. బాడీలో పైనుంచి కింద వరకు ఊహించుకుంటే ముక్కు దగ్గర నుంచి కింద యానస్ ముడి దాకా కూడా అన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. సో స్మోకింగ్ మానమని ఒక సింపుల్ అడ్వైజ్ ఇవ్వచ్చు. అలాగే ఆల్కహాల్ ప్లస్ స్మోకింగ్ అయితే ఇంకా డేంజరు. ఓన్లీ ఆల్కహాల్ తీసుకుంటే స్టమక్ క్యాన్సరు అది రావచ్చు. సో ఇవన్నీ మానడం ఆర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయడం వల్ల క్యాన్సర్ని నివారించవచ్చు. ఫ్రూట్స్ ఆల్మోస్ట్ ఒక ఫ్రూట్ డైలీ తీసుకున్నందువల్ల కూడా చాలా మంచిది. ఇది కాక ఇప్పుడు అపోలోలో మేమేం చేస్తున్నామంటే ప్రో హెల్త్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టాం. గత 2-3 ఏళ్ళుగా జరుగుతున్నది. ఏంటంటే మన మాస్టర్ హెల్త్ చెకప్ లాగా పేషెంట్ వచ్చి ఈ చెకప్ కోసం అని వస్తే వాళ్ళ యొక్క హిస్టరీ తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కానీ వితంది వీళ్ళ ఎగ్జామినేషన్ వేరియస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అన్నీ చేశాక వీళ్ళకి ఏదన్నా ఫ్యూచర్లో క్యాన్సర్ కానీ అలాంటి పెద్ద జబ్బులు కానీ వచ్చే అవకాశం ఉందా, దాన్ని ప్రిడిక్షన్ అంటారు. ప్రిడిక్షన్ ఒకసారి ఇది రావచ్చు ఈ ఇండివిజువల్కి అని తెలిసిన తర్వాత దాన్ని ప్రివెంట్ చేయడానికి మార్గాలు ఏంటి? ఇప్పుడు నేను చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ మోడిఫికేషను, డయట్ అడ్వైజు, ఇంకేదన్నా అవసరమైతే ప్రివెంటివ్ మెడికేషన్ ఇలాంటివి చేసి వాళ్ళకి అది ప్రివెంట్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఈ 2 స్టెప్స్ ద్వారా వాళ్ళకి ఫ్యూచర్లో డిసీజెస్ రాకుండా ఆ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ఇది ఏం చేస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక మెథడ్ ద్వారా ప్రిడిక్ట్ చేస్తారనమాట. అంటే వాళ్ళ డేటాని బట్టి అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దాన్ని క్యాల్కులేట్ చేసి చూస్తే వీళ్ళకి ఛాన్స్ ఉందా లేదా, ప్రిడిక్ట్, దెన్ ప్రివెంట్, దెన్ ఓవర్కమ్. దిస్ ఈజ్ ద మెథడ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ విల్ ఆల్సో డిటెక్ట్ క్యాన్సర్స్. ఈ ప్రోగ్రాంలో వాళ్ళకు కూడా క్యాన్సర్ ఛాన్స్ ఉంటే ప్రివెంటివ్ మెథడ్గా చెప్పచ్చు. అపోలో హాస్పిటల్లో కీమోథెరపీకి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి డాక్టర్ గారు? వెల్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో నేను ఇందాక చెప్పిన ఇమ్యూనోథెరపీ కానీ లేకపోతే ఒక లామినార్ ఎయిర్ ఫ్లో సిస్టమ్ అని కానీ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ అడ్వాన్స్మెంటే. సో లేటెస్ట్ ఏదైతే మనం ఈ ఇమ్యూనోథెరపీస్ బేసిక్గా చెప్పాలంటే దట్ ఈజ్ వన్ ఆఫ్ ది లేటెస్ట్ ట్రీట్మెంట్స్, అవి చేస్తాము. తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, గత 20 ఏళ్ళుగా మేము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాం. ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్లో మళ్ళీ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏది ఉంటే అది, అలాగే రేడియేషన్ ట్రీట్మెంట్స్లో ఉంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్. మా మెడ్రాస్ సెంటర్లో అయితే ప్రోటాన్ థెరపీ కూడా ఉంది, విచ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది లేటెస్ట్ థింగ్స్. సో ఏ రకంగా చూసుకున్నా, అలాగే స్కాన్, పెట్ స్కాన్ కానీ ఇంకోటి కానీ, ఎనీథింగ్ విచ్ ఈజ్ లేటెస్ట్ ఈజ్ ఆల్ అవైలబుల్ ఇన్ అవర్ అపోలో హాస్పిటల్స్. డాక్టర్ గారు, కీమోథెరపీ గురించి ఇంత మాట్లాడుకున్నాం, మరి అపోలో హాస్పిటల్లో కీమోథెరపీ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది? ఓకే, ఇప్పుడు అంటే లుకీమియా అనే ఉదాహరణ కనుక తీసుకుంటే చైల్డ్హుడ్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా ఈజ్ క్యూరబుల్ అంటాం. అంటే 80% ఆఫ్ ది చైల్డ్హుడ్ క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్. మా దగ్గర చూస్తే చైల్డ్హుడ్ క్యాన్సర్స్ ఇప్పుడంతా చిన్నపిల్లలు, నేను ఆల్రెడీ 20-25 ఇయర్స్గా అపోలోలో చేస్తూ బోల్డంతమంది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి చక్కగా వాళ్ళు ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్ అయిన వాళ్ళు ఉన్నారు, అమెరికా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో దట్ ఈజ్ ఎ గుడ్ అవుట్కమ్. సో మా అవుట్కమ్స్ ఆర్ యాజ్ గుడ్. ఇప్పుడు ఏంటంటే సపోర్టివ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మంచి బ్లడ్ బ్యాంకు, తర్వాత వాళ్ళని రెగ్యులర్గా ఇందాక నేను చెప్పినట్టుగా బ్లడ్ టెస్ట్ అవి టైంకి చేసి వాళ్ళకి బ్లడ్ కౌంట్స్ ఏమైనా తగ్గుతున్నాయా, ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, దానంతా సపోర్టివ్ కేర్ అంటారు. ఆ సపోర్టివ్ కేర్ని కనుక కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తే మన రిజల్ట్స్ కూడా వెస్టర్న్ కంట్రీస్ అంత బెస్ట్ అని మేము అపోలోలో ఆల్రెడీ ప్రూవ్ చేసి మా పేషెంట్స్ అందరూ కూడా సేమ్ 70-80% క్యూర్ రేట్స్ ఇన్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా, అక్యూట్ మైలాయిడ్ లుకీమియా. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కనుక తీసుకుంటే దాంట్లో సుమారుగా 60-70% సక్సెస్ రేట్స్ ఉండాలి స్టాండర్డ్. ఆ రకంగానే మా అపోలోలో కూడా ఉన్నాయి. మైలోమా అనే డిసీజ్కి ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్ అని చేస్తాం. దాంట్లో మాది 99.9% సక్సెస్ రేట్. అసలు ఎవరన్నా డిడ్ వీ లూజ్ ఎనీబడి అని మేము గుర్తు చేసుకోవాలి, అంత బాగా ఉంది. సో అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, ఎంతోమంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్లు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అయిపోయి ఇచ్చినా వాళ్ళు ఫాలోఅప్లో వస్తూనే ఉంటారు. సో పర్సంటేజెస్ వైజ్ కనుక చూసుకుంటే మా పర్సంటేజెస్ ఫర్ ది సేమ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ ఆర్ మ్యాచింగ్ విత్ ది వెస్టర్న్ కంట్రీస్.
డాక్టర్ గారు, చాలామంది క్యాన్సర్ అనగానే సర్జరీయే సమాధానం అనుకుంటారు, కానీ కీమోథెరపీతో కూడా తగ్గించవచ్చని మీరు చెప్తున్నారు. ప్రజల్లో ఇంకా ఎలాంటి అవగాహన రావాల్సిన అవసరం ఉంది సార్? కీమోథెరపీ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? రైట్, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ అనేది ఒక గడ్డ అనేది జనరల్గా ప్రజల్లో ఉండేటువంటి ఒక భావన. కాబట్టి ఆ గడ్డ అంటే అది కోసి తీయాలేమో అని వాళ్ళు అనుకుంటారు. కొన్ని కేసెస్లో నేను ఇందాక 10 సార్లుగా చెప్తున్నాను, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్ కాబట్టి ఆ ఎగ్జాంపుల్ ఎక్కువగా నేను వాడుతున్నాను. లంప్ ఏదన్నా వచ్చింది బ్రెస్ట్లో అనగానే అది ఆపరేషన్ ఏదైనా చేయాలేమో, బ్రెస్ట్ క్యాన్సర్ ఏమో అనే భయం ఉండడం కూడా సహజం, మంచిది కూడా. అలా ఉండడం వల్ల వాళ్ళు వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఆ స్టేజ్ని బట్టి సాలిడ్ ట్యూమర్స్ అంటారు. సాలిడ్ ట్యూమర్స్లో ఎర్లీ స్టేజ్లో సర్జరీ చేయడం అనేది పరిపాటి. లిక్విడ్ ట్యూమర్స్ అని నేను అన్నది ఇందాక, ఈ లింఫోమా, లుకీమియా, మైలోమా ఇలాంటివి ఉన్నాయి. వీటిల్లో సర్జరీకి అవకాశం లేదు. సో దాంట్లో కీమోథెరపీ మెయిన్. అలాగే కొన్ని ట్యూమర్స్లో రేడియేషన్ ట్రీట్మెంటే ముఖ్యం. ఆ ట్యూమర్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు పేషెంట్కి అనుమానం వచ్చినా, ఆరోగ్యం 2 వారాలకు మించి ఆరోగ్యం సరిగా లేదని చూసుకున్నా డాక్టర్ గారి దగ్గరికి రావడం ఫస్ట్. రెండోది ఆంకాలజీ డాక్టర్ గారిలో ఈ ముగ్గురులో ఎవరి దగ్గరికైనా వెళ్ళవచ్చు. కరెక్ట్గా సలహా ఇచ్చే డాక్టర్లు హాస్పిటల్ ఉన్న చోటకి రావాలి. అక్కడికి వస్తే చక్కటి సలహా వస్తుంది. రెండోది కీమోథెరపీ అంటే చాలామంది భయపడే అవకాశం కూడా ఉంది. అదేదో కాల్చేస్తారు, లేకపోతే ఇంకేదో మండిపోతుంది, కాలిపోతుంది, భయంకరం, డేంజరు అని అపోహలు ఉన్నమాట కూడా నిజము. అది 20-25 ఏళ్ల క్రిందట ఇంత మంచి మందులు ఉండేవి కాదు. వామిటింగ్ తగ్గించడానికి కానీ, సైడ్ ఎఫెక్ట్స్ని మినిమైజ్ చేయడానికి, గ్రోత్ ఫ్యాక్టర్ని ఇందాక చెప్పాను. దానివల్ల ఏంటంటే రక్త కణాలు బాగా తగ్గిపోయి వీక్ అవ్వకుండా ఉంటారు. అలాంటివన్నీ డెవలప్మెంట్స్ ఇప్పుడు వచ్చేసాయి, అందుబాటులో కూడా వచ్చాయి. కాస్ట్లీ మెడిసిన్స్ అన్నీ కూడా చీప్ అవుతున్నాయి. ప్లస్ ఆ కీమోథెరపీని కరెక్ట్గా ఇందాక చెప్పినట్టుగా ఐవీ లైన్ కరెక్ట్గా ఇవ్వడం, అందులో అది ఎక్స్ట్రావైజేషన్ అంటారు, బయటికి వెళ్లకుండా చూడడం, వాళ్ళకి టైం ప్రకారం మనం ఆ రక్త పరీక్షలు కానీ సలహాలు కానీ ఇస్తూ వాళ్ళని జాగ్రత్తగా చూడండి, దాన్ని మానిటరింగ్ అంటారు. ఇవన్నీ చేసినందువల్ల కీమోథెరపీతో నయమయ్యే క్యాన్సర్లు అన్నింటినీ కూడా చక్కగా మనం నయం చేసుకోవచ్చు. కీమోథెరపీ అంటే భయపడాల్సింది లేదు, సర్జరీ ఒకటే చేయాలనే అపోహ అక్కర్లేదు. ఇది టీం వర్క్. 3 డాక్టర్లు ఒక ప్లేస్లో ఉండి ఏది ఈ పేషెంట్కి కరెక్టు, దాన్ని ఒక ట్యూమర్ బోర్డు అని కూడా అంటాం. ప్రతి వారానికి ఒకసారి మా దగ్గర అపోలో హాస్పిటల్లో ట్యూమర్ బోర్డు మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో ఈ 3 స్పెషలిస్టులు కూర్చొని ఈ పేషెంట్కి ఏది కరెక్ట్ ట్రీట్మెంట్ అని డిసైడ్ చేస్తారు. ఆ ట్రీట్మెంట్ ఆ పేషెంట్కి ఇస్తారు. తద్వారా పేషెంట్కి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ మేము అందివ్వగలుగుతున్నాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి అపోలో ఆరోగ్యమస్తు. నెక్స్ట్ వీక్ మరో స్పెషలిస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9.